Here is the non-spoiler review of the film సంతోషం తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ. ఈ మూవీ 2022లో మలయాళంలో రిలీజ్ అయింది. ఇప్పుడు రీసెంట్గా ఈటీవీలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. ఇంకా ఈ మూవీ చూసి జస్ట్ 2 hours రన్ టైమే ఉంది కాబట్టి ఈ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందని చూడలోకి వెళ్ళేలోపు రీసెంట్గా పేచి అనే మూవీ రివ్యూ అప్లోడ్ చేశాను. దాంతోపాటు ఓబామా యోరామా ది 100 ఆర్కే నాయుడు సార్ మూవీ, ఫైర్ ఫ్లై, మూన్ వాక్, మిస్టర్ రాణి, అబ్జైసా కోయి, మాధవన్ గారి మూవీ రివ్యూ, సూపర్ మ్యాన్ మూవీ రివ్యూ అప్లోడ్ చేసి చెక్ చేయండి. రివ్యూస్ లేట్గా ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తాను అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా సేవ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే ఒక ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళు చాలా ఆనందంగా సంతోషంగా బతికేస్తూ ఉంటారు వాళ్ళ లైఫ్లో. ఇంకా హీరోయిన్ వాళ్ళ చెల్లి మధ్య బాండింగ్ ఉంటుంది. ఇంకా అనుకోకుండా హీరోయిన్ ఒకడు ప్రేమిస్తాడు. ఇంకా తర్వాత ఆ హీరోయిన్ చిన్న చెల్లి ద్వారా ఎలా దగ్గర అయ్యాడు, ఏంటి దగ్గర అయ్యాడా లేదా, తర్వాత ఏం జరిగింది అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా నాకు ఈ మూవీ ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వస్తే జస్ట్ ఓకే, 1 time వాచబుల్, డీసెంట్ వాచ్ అని అయితే అనిపించింది నాకైతే. ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా క్లియర్ కట్గా క్లారిటీ వచ్చేది నా ఈ మూవీ రివ్యూ మీద. ఇంకా ప్లస్ పాయింట్స్లోకి వెళ్ళిపోదాం. ప్లస్ పాయింట్స్ వచ్చేసి ట్విస్ట్స్ అండ్ టర్న్స్ లేకుండా చాలా సింపుల్గా మూవీని తీసుకుపోయి అక్కడ బోర్ కొట్టకుండా చేశారు, ఒక ట్విస్ట్ టర్న్ లేకపోయినా కూడా. ఇంకా సినిమా వచ్చేసి చాలా లవ్ స్టోరీ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో లవ్ స్టోరీ కూడా చాలా బాగుంది, చాలా ఫన్నీ వేలో ఉంది లవ్ స్టోరీ, అందువల్ల ఎక్కడ బోర్ కొట్టలేదు. ఇంకా ఆ తర్వాత ఏమో ఫ్యామిలీ వాల్యుయేషన్ కూడా సెకండ్ హాఫ్లో బాగా చూపించారు. ఇంకా ఈ మూవీలో వచ్చేసి అక్క హీరోయిన్ అండ్ హీరోయిన్ వాళ్ళ చిన్న చెల్లికి ఉన్న బాండింగ్ కూడా బాగా చూపించారు. ఇంక ఈ మూవీలో వచ్చేసి హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ కొద్దిగా కామెడీగా ఉంటుంది, అది కూడా బాగానే ఫన్గా అనిపించింది. ఇంకా మిగతా క్యారెక్టర్స్ కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా బాగా చేశారు. ఇంకా ఈ మూవీలో వచ్చేసి యాక్టింగ్ అందరూ బాగా చేశారు. ఇంకా ఈ మూవీలో వచ్చేసి మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది, సినిమాకి తగ్గట్టు కొన్ని సీన్స్ ఫీల్ అయ్యేలాగా మంచి గుడ్ ఫీలింగ్ వచ్చేలా చేసింది మ్యూజిక్ అయితే. ఇవి ప్లస్ పాయింట్స్. ఇంకా మైనస్ పాయింట్స్ కనుక వస్తే సినిమా ఫస్ట్ 35 minutes బోరింగ్గా ఉంటుంది, ఆ తర్వాతే బాగుంటుంది. ఆ ఫస్ట్ 35 minutes చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత ఎప్పుడైతే ఒక లవ్ స్టోరీ మొదలవుద్దో అక్కడి నుంచి బాగుంటుంది ఫస్ట్ హాఫ్లో. ఇంకా ఈ మూవీ వచ్చేసి చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. ఇంకా ఇందులో స్టోరీలో ట్విస్ట్స్ టర్న్స్ ఉండవు, అలా వెళ్ళిపోతుంది. ఇవి మాత్రమే నెగిటివ్. ఇంకా ఫైనల్గా ఈ మూవీకి వచ్చేసి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.8/5 అయితే వచ్చి అనిపించింది, అంతేనండి. నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.